10 సంవత్సరాలకే సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదండి. డిప్యూటీ సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదు. అది పవన్ కళ్యాణ్ గారి స్వంత కృషి ఒక 50% ఉంటే, లేదా ఒక 40% ఉంటే, 60% చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేసినట్లే కదండి. ఆ రోజునున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ ఒంటిగా పోటీ చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే వచ్చేలాగున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది 89. బట్ 135 దాకా తెలుగుదేశానికి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా ఒక సుస్థిరమైన పాలనని అందించాలంటే, ఏం గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి మిత్రత్వం చేయటంలో తప్పు లేదు అని బాబు గారు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ఆలోచించడం వలన డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందనేది నిజం. ఆ నిజాన్ని నేను కాదండి, ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన చెప్తున్నారు. అంటే పార్టీ ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల చరిత్ర గల టీడీపీ పార్టీకి మన వల్లే అధికారం చేపట్టిందంటారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సాక్షాత్ పిఠాపురంలో అన్నారు. మరి జనసేన వల్లే పార్టీ అధికారంకి వచ్చింది టీడీపీ పార్టీ అంటారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన వల్లే అధికారంకి వచ్చిందంటారు. ఏం చెప్తారు? ఏమండి, ఒక పార్టీ సపరేట్గా పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం పంచి డైలాగ్స్ లేకపోతే ఎలా? చెప్పాలి కదా. చెప్పారు. నేను పార్టీ పెట్టినా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను సీఎంని అవుతానని చెప్తేనే కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేది. బట్ నేనేమంటున్నానంటే అండి, ఈరోజు కుక్కల చించిన విస్తరిలాగా అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉండబట్టే అది సాధ్యమైందని నేను మళ్ళీ గుచ్చి చెప్తా ఉన్నాను, నొక్కి అక్కడి నుంచి చెప్తున్నాను. కానీ ఇక్కడ బయట నుండి వచ్చే టెంప్టేషన్కి కదిలిపోయి ఆలోచనల నుండి బయటకు వచ్చి, లేకపోతే ఆచరణలో నుంచి బయటకు వస్తే మళ్ళీ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారికి. ఏమి నష్టం లేదు, జనం నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది. దాన్ని ఆల్రెడీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను ఎక్కడ అనుకుంటున్నానంటే, ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, మళ్ళీ పోటీ పడాలంటే అని సాక్షాత్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు కదండి. కాబట్టి ఏంటంటే హీ నోస్ ది కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు సీఎంగా చేసిన ఆయనకి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుందండి? అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారు తయారు కాలేరా అంటే, తయారవడానికి కొంత టైం ఉంది. ఆ టైం వరకు బాబు గారు ఉంటే మంచిదని మాట్లాడుతున్నారు. ఆ టైమే వస్తే రాజకీయ పరిణామాలు అటు దారి తీస్తే ప్రజలు కూడా అటే దారి తీస్తారు. ఒకవేళ నేనేమంటున్నానంటే అండి, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుల రాజకీయాలు జరిగినాయి. స్పష్టంగా ఏ కులానికి ఆ కులం విడిపోయి రెండో కులంతో కలవలేని పరిస్థితులు ఏర్పడేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దాన్ని మొత్తాన్ని ఇప్పుడు ప్యాసిఫై చేసి కులాలతో సంబంధం లేకుండా సమర్థతతో సంబంధం, అభివృద్ధి విషయంలో ఎవరు క్యాపబుల్ అనే ఆ సంబంధాలే బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప కుల సమీకరణలతో ప్రయాణం చేయట్లేదు అనేది అర్థమైపోయింది జనం. కులాల కుంపట్లేదంటారు. భారతదేశంలో కులం అసలు పౌరుల్ని వదలదండి. కులజాడ్యం అనేది ఇంకా పోదు. కానీ కులరహిత సమాజం కోసం కూడా పని చేయాలి అనేది పెట్టుకోవాలి ప్రత్యేకంగా. దాని మీద కూడా వర్క్ జరగాలి. కులరహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పార్టీ పెట్టిన దగ్గర నుంచి అదే మాట చెప్తూనే ఉన్నారు. అదే నేను అంటున్నది అదేనండి. పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమిస్తే, ఇప్పుడు నువ్వు హిందుత్వాన్ని రుద్దుకోకుండా నాకు అందరూ ఒకటే అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్. నా చిన్నప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకేలాగా చూశాను. అంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక రకంగా, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంకో రకంగా ఎప్పుడూ లేరు. ఆయనలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనగానే మనకి చక్కగా అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణే గుర్తొస్తా. అలా ఉంటే హాయిగా ఉండేదండి. ఇప్పుడు ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని నువ్వు ఒక మతానికి ప్రతీకగా కనిపించే ప్రయత్నంలో సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎందుకు ఆ ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్తుంది అనేది కొంత ఆలోచించే విషయమే. కాకపోతే అది ఆయన వ్యక్తిగత విషయంగా పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు, వ్యవస్థాగతమైనటువంటి విషయంగా తీసుకెళ్తే ప్రాబ్లం. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ప్రజెంట్ ఆయన. నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే ఆయన వ్యక్తిగతంగా చేసుకోండి, ఉండనియండి, ఇబ్బంది ఏమి లేదు. కుంభమేళాలో మునగండి, క్రిస్టియన్ వైఫ్కి బొట్లు పెట్టండి, ఆమెకు కూడా కాషాయం దొరకండి, ఇబ్బందే లేదు. దట్ ఈస్ ప్యూర్లీ యువర్ పర్సనల్ మ్యాటర్. బట్ నీ వ్యక్తిగత విషయాన్ని వ్యవస్థల మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది ఎటుదారి తీస్తూ ఉందంటే, ఒక మతానికే ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో అనే అనుమానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభిమానులు
అదర్ దెన్ హిందుత్వకి ఉన్న వాళ్ళందరూ దూరం అవుతున్నారనే ప్రమాదం. మతాల మధ్య లేనిపోయినటువంటి ఒక కొత్త అర్థాలు వస్తుంది, కొత్త విద్వేషాలు మొదలవుతాయి. అసలే ప్రజలు పని లేకుండా ఉన్న చాలా మంది ఎక్కడ దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారు. ఏ ఒక్క చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని పట్టుకొని పెద్ద వలయేసేస్తున్నారు. అందుకని నేనేమంటున్నానంటే అండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది ఈవెన్ నేను కూడా నేర్చుకున్నాను. ఇదివరకు ఫైర్తో ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఉండేదాన్ని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, మారుతున్న ఆధునిక రాజకీయాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడాలో, సున్నితమైన విషయాలు దగ్గర మనం ఎలా వ్యవహరించాలో అని అనుకుంటూ అందరూ మాట్లాడాలి. నిన్న మొన్నటి దాకా అలా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మ అంటే ఇదివరకు చెగోవెరా అని ఈరోజు సనాతన ధర్మ అంటే ఎక్కడో కొద్దిగా ఎక్కడో ఏం జరుగుతుంది అని భయం వేస్తుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఒక బహిరంగ సభలో తన లోపల నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు. బయటకు వచ్చి మన లోకేష్ గారిని ప్రశంసించారు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న అన్ని శక్తుల్ని ప్రశంసించారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ లేకపోతే జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళ అని చూసుకోవాలా. అసలు ఆ వేరియేషన్ లేకుండా ఆయన అలా మాట్లాడటం అనే గొప్ప విషయాన్ని మనం అసలు మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఒక మిసైల్ లాగా ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా $1 బిలియన్ క్వశ్చన్. ఆయన మాటల గారడి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వేరియేషన్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందుంటారు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని చూపించారు. కానీ జగన్ గారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 33,000 ఎకరాల భూమిలో ఆ విస్తరణలో రాజధానిని నిర్మించుకొని పెద్దగా చూపించుకుందాం ఆంధ్రప్రదేశ్ని. అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా శరవేగంతో మళ్ళీ మంచి పరుగులు తీస్తుంది అని హిస్టరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కానీ ప్రసంగాలకు కానీ ఆయన ముద్దులకు కానీ హద్దులు లేకుండా ప్రవర్తించి మొత్తాన్ని గారడీ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ నేను అసలు వైసీపీలోకి వెళ్ళదలుచుకోలేదు. అంతకంటే మౌనంగా ఉండి, నేను లాయర్ని మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనే దాని మీద నేను వర్క్ చేశాను తప్ప తప్పుడు రాజకీయాలు, నేరస్తుల రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవ్వాలని గట్టిగా నేను అనుకోలేదండి. మాజీ సీఎం జగన్ కూడా అదే మాట చెప్తారు. రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రెడ్ బుక్ కి సలాం చేస్తారు అధికారులు అని చెప్తున్నారు పోలీసు వ్యవస్థ. కాదండి, న్యాయవాది. లాస్ట్ 5 yearsలో రెడ్ బుక్ కాదు, రెడ్ బ్లడ్ చక్కగా ఎక్కడ పడితే అక్కడ కనపడింది. బ్లడెడ్ రాజకీయాలు, బ్లడ్ ఎర్రగా ఉంటుందండి. వివేకానంద రెడ్డి గారి విషయం అడగమనండి. దీనికంటే ముందు సునీత గారు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. వివేకానంద రెడ్డి గారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దస్తగిరి, అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడారు. అనుమానాస్పదంగా చనిపోతున్నారు వివేకానంద కేసుకు సంబంధించి వాళ్ళ బాబాయ్. వాడు పులివెందుల రాజకీయాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం ఎంత లోతుగా మాట్లాడుకోకుండా అంత మంచిది. ఎందుకంటే చట్టం దాని పని అది చేసుకుంటుంది. ఏదో ఒక రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏ న్యాయ వ్యవస్థలోనైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు తలదించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, దానికి మూల్యం చెల్లించాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్రతికిన వాళ్ళు తాత్కాలికంగా కొన్నాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ లొసుగుళ్ళు మాత్రమే తీసుకున్నావు, దానిలో మెరిట్స్ని తీసుకోలేదని క్వశ్చన్ చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, విడుదల రజని గారు వార్తల్లో వ్యక్తి అయ్యారు, రేపు రోజా అవుతుంది. నేను ఎప్పుడో చెప్పాను రోజా జైలుకి వెళ్తుందని. కదులుతున్నాయి, కోసాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. ఋషికొండ విషయంలో రోజా, రజని ఎందుకు ఫస్ట్ నుంచి రోజాకి మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడుతుంటుంది? ఆవిడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నుంచి అదే, టీడీపీ ఉన్నప్పుడు అదే పరిస్థితి, మీరు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు. అవునండి సార్, నేను ఫస్ట్ నుంచి కూడా రెండు ఇద్దరి మధ్య కూడా చాలా అవును ఫైర్ టు ఫైర్ లాగా. దానికి నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది, నేను ఒక చెప్తలుచుకున్నాను.